హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫన్ కుకింగ్. ఈరోజు మసాలా మజ్జిగ ఎలా చేయాలో చూపిస్తున్నా. సమ్మర్ కదా, మజ్జిగ తాగాలనిపిస్తుంది, అందులోనే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో నేను మసాలా మజ్జిగకి కొంచెం కొత్తిమీర, మిరపకాయలు, అల్లం తీసుకున్నానండి. అవన్నీ చాప్ చేసుకొని నేను ఫస్ట్ అయితే మిక్సీలో వేస్తున్నా. మిక్సీలో ఫైన్ పేస్ట్ వచ్చేంత వరకు మిక్సీ చేయండి. ఫైన్ పేస్ట్ వస్తే మనకి ఈజీగా మజ్జిగలో మిక్స్ అయ్యి మనకి అంతగా ముక్కలుగా కనబడుతుంది. సో నేను ఫైన్ పేస్ట్ వచ్చేంత వరకు మిక్సీ చేసుకుంటున్నా. సో నేనైతే మిక్సీ స్టార్ట్ చేసా, బట్ ఇది నాకు బాగా నలగలేదు ఈ మిక్సీ జారు. సో నేను ఇంకోటి మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేద్దాం అనుకుని ఫిక్స్ అయ్యా. మీరు చూడొచ్చు, ముక్కలుగా అలాగే ఉన్నది. సో అల్లం అవేం నలగలే. సో నేను అందుకే వేరే మిక్సీ జార్లో వేద్దాంలే, ఈ మిక్సీ జార్ అవ్వట్లేదు అని ట్రై చేస్తాం. కొంచెం వాటర్ వేసుకోండి. ఎలాగో మనం మజ్జిగలో వాటర్ వేస్తాం, సో దాంట్లోనే మనం తక్కువ చేసుకొని దీంట్లో వాటర్ వేసుకుంటే ఫైన్ పేస్ట్ అవుతుంది. మసాలా మజ్జిగ వచ్చేసి ఆరోగ్యం కూడా మంచిదే అండి, హెల్దీ. ఎందుకంటే దాంట్లో మనం అల్లం వేస్తున్నాం, కొత్తిమీర ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్. అండ్ పచ్చిమిరపకాయలు కూడా మంచిదే మనకి హెల్త్ కోసం. సో మీకు మజ్జిగ తాగాలనిపించినప్పుడు అప్పుడప్పుడు స్పైసీ మజ్జిగ తాగాలంటే కొంచెం మనం ఇలా ట్రై చేయొచ్చు. మసాలా మజ్జిగ బాగుంటుంది మనకి కూడా. సరే నేను ఎన్నిసార్లు వేసినా ఇది మిక్సీ అయితే నలగలేదు. ఇంకా నేనైతే ఇంకొక దాంట్లో షిఫ్ట్ చేసా. ఇది వచ్చేసి బుల్లెట్ జార్ అంటారండి. ఇది కొంచెం క్వాంటిటీ ఉన్నప్పుడు దీంట్లో వేసుకోవచ్చు. సో నేను అది ఆఫ్ చేసి ఇది ట్రై చేసా. ఇప్పుడు నేను కొంచెం పెరిగే తీసుకున్నా. ఇది నేను పాలలో నైట్ తోడు వేసుకున్నానండి. సో ఆ పెరుగు తీసుకొని ఇప్పుడు చేసుకుంటున్నా. మా హస్బెండ్కి మజ్జిగ చిక్కగా ఉండాలి, పలుచగా ఉంటే నచ్చదు. సో నేను చిక్కగా చేసుకుంటున్నా, తక్కువ వాటర్ వేసా. బాగా మజ్జిగ చేసుకున్న తర్వాత దీంట్లోనే మనకి ఆ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా యాడ్ చేయాలి. సో దీంట్లో నేను కొంచెం ఉప్పు, జీరా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ ఉంటే మసాలా పౌడర్ వేసుకోండి, లేదంటే ధనియా పౌడర్ వేసుకోండి. నేను మసాలా పౌడర్ వేయలేదు, మరి మసాలా అయిపోతుందని. సో నేను జీలకర్ర పౌడర్ అండ్ ధనియా పౌడర్ వేసా. సో అది కొంచెం వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ వచ్చేసి మీరు వేసుకోవచ్చు. సో అలా మిక్స్ చేసి దాన్ని మీరు అలా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 hour ఉంచిన తర్వాత చిల్ అవుతుంది కదండి. చిల్ అయిపోయినప్పుడు అలా సర్వ్ చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.